వారికి ఉన్నదాన్ని ఇద్దాము అని ఫస్ట్ ఆలోచన కలిగిన వాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. అయితే ఇద్దరు భార్యాభర్తలు కూడా చూడండి, దేవుడు కోసం ఇవ్వడానికి కూడా భర్త ఏమన్నాడు? ఇద్దాము అని ఏకీభవించాడు. అందుకే సైతము భార్య కూడా ఇద్దాము అని ఇద్దరు కూడా ఆలోచన ఏమైంది? ఒకటిగా అయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మందిలో కూడా మంచి అనే దానికి భార్య భర్తలు ఇద్దరు కూడా సహకరించరు. అర్థమవుతుందా? ఒక కుటుంబంలో భర్త దేవుడి కోసం ఖర్చు పెడదామంటే భార్య ఏమంటది? అవసరమా అంటది. ఇంకో కుటుంబంలో భార్య ఖర్చు పెడదాము అంటే దేవుడి కోసము భర్త ఏమంటాడు? అవసరమా అంటాడు. కానీ వీళ్ళిద్దరిని మనం చూస్తూ ఉన్నాం, ఇద్దరు కూడా ఆలోచన ఎలా ఉందంటే దేవుడి కొరకు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఇద్దరి ఆలోచన ఏమైంది? ఏకమైంది. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఒక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం ఎలా కనిపించాలి అంటే ఒక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఇద్దరు కూడా మనం మంచి చేయడానికి, దేవుడి కోసం పని చేయడానికి ఇద్దరు కూడా ఏక మనసు కలిగి ఉండాలి. అంతేనండి. ఇప్పుడు భర్తకు ఉద్దేశం ఉంది దేవుడి కోసం పని చేయాలి అని, కానీ భార్యకు ఉద్దేశం లేదు. అప్పుడు ఎలా ఉంటది? సమాధానంగా ఉంటది ఇల్లు? ఒక కుటుంబంలో భార్య ఒక ఎత్తు అయితే భర్త ఇంకొక ఎత్తు. ఇప్పుడు ఈ ఇంటికి సామాన్యంగా ఈ ఇంట్లో దేవుని యొక్క సన్నిధం నిలబడాలి అన్నా, దేవుని యొక్క మాటలు వినబడాలి అన్నా, దేవుని యొక్క పరిచర్య జరగాలి అన్నా రెండు గదుల్లో కూడా ఏముండాలి? సమాధానం అనేది ఉండాలి. ఒక గదిలో సమాధానం ఉండి ఇంకో గదిలోకి వచ్చేసరికి సమాధానం లేకుండా ఉంటే ఏమాత్రం కొంటుండదా? అస్సలు. కానీ వీళ్ళిద్దరూ చూడండి, అననీయ సప్యర వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ బాగానే ప్రారంభించారు. ఏంటిది? ఆత్మీయ జీవితాన్ని దేవుడు కొరకు ఇవ్వాలని ఒక మంచి సాక్షి కలిగి వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. మనం కూడా దేవుడి కోసం పనిచేద్దాము, మనం కూడా మనకు ఉన్న దాంట్లో దేవుడికి ఇద్దాము అని వీళ్ళిద్దరూ కూడా యథావిధిగా వేరే వాళ్ళు దేవుడికి ఇవ్వడం చూసి వీళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళకున్న పొలం అనే దాన్ని అమ్మేసి ఒక ధనాన్ని తీసుకొచ్చారు. అయితే అననీయ చేసిన ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే వీరు పొలాన్ని అమ్మారో, అంటే తనకున్న ఆస్తిని అమ్మారో, ఫస్ట్ ఆలోచన కలిగింది ఏంటి? ఉన్నదంతా అమ్మి దేవుడికి ఇద్దాము అని అనుకున్నారు. తర్వాత అమ్మిన తర్వాత ఆ అననీయ ఆ ధనాన్ని ఏదైతే ఎప్పుడైతే తన కళ్ళ ఎదుటిగా చూశాడో, అమ్మో ఇంత ధనమా, ఇందులో కొంచెం మనం దాచుకుందాం. చూడండి తన ఆలోచన ఎలా మారిందంటే ఫస్ట్ ఏమనుకున్నాడు? అమ్మిందంతా కూడా దేవుని యొక్క పాదాల యొక్క పెడదాం అనుకున్నాడు. ఎప్పుడైతే తను ఆ పొలాన్ని దేవుడి కోసం అమ్మాలి అనుకున్నాడో అప్పుడు దానికి ఉన్న రేట్ కన్నా ఎక్కువ రావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఆ వ్యక్తి ఫస్ట్ ఏమనుకున్నాడంటే అమ్మింది ఇద్దాం అనుకున్నాడు, కానీ అమ్మిన తర్వాత దానికి వేల వచ్చేసరికి చాలా ఎక్కువ అయి ఉండొచ్చు. అర్థమవుతాం? మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుడు కొరకు ఒక అడుగు ముందుకు వెళ్తామో మనకు ఆశీర్వాదాలు 100 ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? మనిషి కోసం కాదు, దేవుడు కోసం నీ ఆలోచన, కుటుంబం కోసం కాదు, దేవుడు కోసం ఆలోచన, భర్త కోసం కాదు, దేవుడు కోసం నీ ఆలోచన, పిల్లల కోసం కాదు, దేవుడు కోసం నీ ఆలోచన. దేవుడు కోసం మనం ఒక్క ఆలోచనతో ఉంటే దేవుడు మనకు 100 ఆలోచనలు మన మీద ఇస్తాడు. అర్థమవుతుందా? ఈరోజు నా కుటుంబాల్లో చాలా మంది కోరుకునే ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నా కుటుంబం ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, నా భర్త ఎలా ఉన్నాడు అని ఎంతమంది ఇదే ఆలోచిస్తున్నా కానీ ఒక క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా, దేవుళ్ళు ఎదిగిన వారిగా, మారు మనసు పొందిన వారిగా మనము దేవుడి కోసం నా బిడ్డలు కావచ్చు, నా భర్త కావచ్చు, నేను కావచ్చు ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత అనుగుణంగా ఉంటున్నాము, ఎంత పొదువుగా జీవిస్తున్నాము, చాలా మందిలో ఇది కనిపించట్లేదు. మీరు కూడా అలాగే ఆలోచించారు, మనం కూడా ఇద్దాం అని ఆలోచించారు. ఎప్పుడైతే వీరిద్దరిలో ఏక మనసు కలిగి దేవుడి కోసం ముందుకు వచ్చారో అప్పుడు వీరిద్దరు ఆలోచన ఇంకొకటి ఎన్నుకున్నారు. ఎవరు వాడు? వీరిద్దరూ కూడా దేవుడి కోసం ఖర్చు పెడదాము అని ముందుకు వచ్చారు. కానీ వీరిద్దరు ఆలోచనలు కూడా ఎరిగినోడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? అపవాది కూడా. నిజంగా
అన్ని సంఘాలలో, అన్ని క్రైస్తవ మినిస్ట్రీస్ లో మనం చూస్తున్న ఒక చూపు ఉంది. దేనికంటే అపవాది గారు. వాడు ఎలా ఉంటాడంటే లోకంలో తిరిగేవాడు మీద పడ్డవాడు, సినిమాలకి వెళ్ళేవాడు, గోళీలాట్లు ఆడేవాడు, పేకాట్లు ఆడేవాడు, దోదం ఆడేవాడు, ఇలా వెనకాల పడ్డవాడు. మరి ఎవరి వెనకాల వాడు పడతాడంటే ఎవరైతే దేవుని కోసం పని చేయాలి, ఎవరైతే దేవుని కోసం వాళ్ళ యొక్క శరీరాన్ని కష్టపడాలి, నలగొట్టాలి అని ఎవరైతే దేవుడి కోసము కూర్చొని ఒక ఆలోచన కలిగి ఉంటారు చూడు, వాడితో పాటు కూడా వాడు పక్కన వస్తాడట. నువ్వు ఎలాగా దేవుళ్ళలో బ్రతుకుతావో నేను చూస్తాను. ఈ ఇద్దరు భార్య భర్తలు కూడా ఒక మనసు కలిగి వచ్చారు, ఒక ఆలోచన కలిగి వచ్చారు. దేవుడి కోసం మనం సంపాదించింది ఇవ్వాలి అనే ఒక ఆలోచన కలిగి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అననీయ దీనిని అమ్మేసి నా యొక్క ధనాన్ని చూశాడో తనకి కొంచెం ఆలోచన వచ్చింది. అయితే ఏం చేశాడు తెలుసా? ఆలోచన అయితే బాగానే వచ్చింది. మరి ఆలోచన దేవుడికి తగినట్టుగా జీవించాడో లేదో ఒకసారి చూద్దాం. అతడు ఒకసారి చదవండి ఆ వచ్చినప్పుడు. 3వ వచనం చదవండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు అంటే అమ్మిందేమో అననీయ. అమ్మింది ఎవరు? పొలం. మరి అననీయ అనకుండా సాతాను ఎందుకు అంటున్నాడు పేతురు? ఇంకొకటి, తీసుకొచ్చిందేమో పేతురు పాదాల మీద తీసుకొచ్చాడు. అంతేనా? ఏదైనా ఇప్పుడు మనం దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు మనం దైవజనుల దగ్గర తీసుకొచ్చింది పేతురు దగ్గర. కానీ పేతురు ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మను ఎందుకు నువ్వు మోసగిస్తున్నావు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది వాక్యం. మీరు తెచ్చే ప్రతిదీ కూడా దైవజనుడు కాదు, ఎవరి ఎందుకు? దేవుని ఎందుకు. అంతేకాదు, ఇంకొకటి, మీరు చెప్పే మాట కానీ, మీరు కొలిచే మాట కానీ, ఇచ్చే వాపు కానీ ఏదైనా కూడా మీరు దైవజనుడికి ఇవ్వట్లేదు, పరిశుద్ధాత్మ ఎదుట మీరు పెడుతున్నారు మాట. ఆయన అందే అంటున్నాడు ఒకటే మాట, నువ్వు దేవుని కాదు, నన్ను కాదు, పరిశుద్ధాత్మని ఎందుకు నువ్వు మోసగిస్తున్నావు అంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి బయలుపరుస్తున్నాడు. యాక్చువల్గా తీసుకొచ్చింది పేతురు యొద్దకి. నువ్వు నాతో అబద్ధం ఆడుతున్నావు అన్నాడా? నాతో అబద్ధం ఆడుతున్నావు అన్నాడా? అంత మాత్రం కాదు, పరిశుద్ధాత్మతో నువ్వు అబద్ధం ఆడుతున్నావు. చాలా మంది క్రైస్తవులు చేసే మిస్టేక్ ఇదేనండి. బాప్తిజం తీసుకుంటారు కొత్తగా, నీటిలో మునుగుతారు కొత్తగా, తెల్ల వస్త్రాలు ధరిస్తారు కొత్తగా. వీళ్ళు చెప్పే మాటలేమి ఎలా ఉంటాయంటే, నేను ఇక్కడి నుంచి దేవుళ్ళని బ్రతుకుతాను, ఇక్కడి నుంచి నేను ఏ పాపం చేయను అంటారు. కొంతమంది యవనస్తులు చూస్తుంటే నిజంగా అనిపిస్తుంది, వీళ్ళకి రక్షణ ఎందుకు ఇచ్చాము అనిపిస్తుంది. ఈరోజు యవనస్తులు మరి దారుణంగా తయారవుతున్నారు. ఎందుకు అంటే ప్రాముఖ్యంగా వాళ్ళకి మారు మనసు అనుభవం లేకపోవడం వల్ల. మారు మనసు లేకుండా నువ్వు బాప్తిజం తీసుకున్నా అది పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించడు, అది గుర్తుపెట్టు. అర్థమవుతుందా? మారు మనసు లేకుండా నువ్వు బాప్తిజం తీసుకుంటే అది పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మాత్రం అంగీకరించడు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన పాపాల నిమిత్తము, వ్యక్తి అయితే ఆ పాపాల నిమిత్తం